తాజాగా రాహుల్ గాంధీకి అమిత్ షా రివర్స్ కౌంటర్ వేశారు. గత కొన్ని రోజుల నుండి జరుగుతోంది ఏంటంటే, అమిత్ షా రావాలి సభకంటారు. అది బయటకొచ్చి మాట్లాడారు. లోపలేమో చర్చకి సిద్ధమని ఒక పక్కన ప్రభుత్వం చెప్తోంది. నీట్ పరీక్షలకు సంబంధించిన దాని మీదన ఏదైతే లాఠీ చార్జో ఆ వ్యవహారం మీదనే మేము చర్చకి సిద్ధమని ప్రభుత్వం చెప్తోంది. వీళ్ళేమంటారు, ప్రకటన చేయమంటారు. చర్చ ప్రారంభమయ్యాక చర్చ ఎండింగ్‌లో కదా సమాధానం చెప్పేది. ఉట్టి ప్రకటన చేస్తే ఏం ప్రయోజనం అంటే, లేదు లేదు దానికి ఆయనే బాధ్యత వహించేసేయాలి, లాఠీ చార్జ్ చేసేశారు, కాల్చేశారు, ఎవడూ చావలేదు, అసలు కాల్పులే లేవు. లేని కాల్పుల్ని ఉన్నట్టు పదే పదే మాట్లాడడం ద్వారా ప్రపంచం ముందు బద్నాం చేసేటటువంటి ఒక డ్రామా ఆడుతున్నాడు రాహుల్ గాంధీ. దానికి అమిత్ షా ఇవాళ చెప్పుకొచ్చారు. నేను ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి రేపు మధ్యాహ్నం 3 గంటల దాకా పార్లమెంట్‌లోనే కూర్చుంటా. ఏ టాపిక్ మాట్లాడతావో చెప్పు. నువ్వు నీటి గురించి మాట్లాడతావా? లేకపోతే దేశంలో అల్లకల్లోలాల గురించి మాట్లాడతావా? నీ కుట్రల గురించి మాట్లాడతావా? లేకపోతే మాకు సంబంధించిన పనుల గురించి మాట్లాడతావా? అన్నిటికి సిద్ధమని. అయితే రాహుల్ గాంధీ మాత్రం ముందు ఆయన రాజీనామా చేసేయాలి, లేకపోతే క్షమాపణ చెప్పేసేయాలి అది. అంటే ఇక్కడ బేసిక్‌గా సభలో పాయింట్ టు పాయింట్ టార్గెట్ చేయడం చేత కానప్పుడు చేసేటటువంటి అల్లరిది.